నాకు దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తే మాత్రం అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టకుండా, ఎవరి చేత డబ్బు విషయంలో మోసపోకుండా పిసినారిగా ఉంటూ నిత్యం డబ్బు సంపాదనపైనే దృష్టి పెడుతూ చీకు చింత లేని జీవితం గడపాలని ఉంది. మీరు ఇతరులను ఏమీ అర్థించవద్దు. మీ అవసరాలను భగవంతుడే తీరుస్తుంటాడు. సాత్వికమైన ఆహారం తీసుకోండి. మీ చుట్టూ జరిగే విషయాల గురించి చింతించకండి. సాధ్యమైనంత వరకు మీ కుటీరంలోనే ఉండి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం ఇత్యాది పనులతో మీ కాలాన్ని వ్యర్థం చేసుకోవద్దు. వచ్చిపోయేవి 3: 1 పేదరికం, 2 వ్యాధి, 3 డబ్బు. వచ్చినా వదిలిపోనివి 3: 1 కీర్తి, 2 జ్ఞానం, 3 విద్య. పోతే రానివి 3: 1 కాలం, 2 యవ్వనం, 3 పరువు. వెంట వచ్చేవి 3: 1 పాపం, 2 పుణ్యం, 3 నీడ. ఎన్ని మతాలున్నా అసలైన మతం మానవత్వం మాత్రమే. నిజం చెప్పాలంటే నీతి ఉండాలి. మంచి చెయ్యాలంటే మంచి మనసుండాలి.